తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన, తిరుమల అభివృద్ధితో పాటు శ్రీవారి కొండపై పవిత్రత పెంచే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. టీటీడీ చైర్మన్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సమీక్ష చేపట్టారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఇక వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు సూచనలు ఇస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టడంతో పాటు తిరుమలలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నారు. టీటీడీ పాలనా బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, ఓవర్ టు యూ. రైట్, అయితే తిరుమలలో చేపట్టాల్సిన అయితే చర్యలపై కూడా సరే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో, అదేవిధంగా ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కూడా సరే సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క సమావేశంలో కూడా సరే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సరే ఇచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతవరకు అభివృద్ధి జరిగింది, అయితే తిరుమల దర్శనానికి సంబంధించి అయితే ఏ టెక్నాలజీ అయితే చెప్తున్నారో ఏ ఎంపిక తదితర అంశాలకు కూడా సరే సంబంధించి కూడా సరే వాళ్ళని అడిగి వివరాలు కోరుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్నప్రసాద వంటశాల ఆధునీకరణకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు డిజైన్లపై కూడా ఇప్పటికే టీవీఎస్ సంస్థ చేసినటువంటి సూచనలు అమలుపై కూడా సరే ముఖ్యమంత్రి ఆరా తీసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి అయితే అదేవిధంగా శ్రీవారి సేవకు మరింత ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇతర రాష్ట్రాల రాజధానిలో స్వామివారి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయి అనే దానిపైన, అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలి తదితర అంశాలపై కూడా సరే చర్చించినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆలయ పవిత్రతను మరింత పెంచేలా చేపట్టాల్సిన చర్యల గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. గూగుల్ సంస్థతో ఏదైతే ఒప్పందం చేసుకున్నటువంటి ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై కూడా చర్చించినట్టు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా అలిపిరి పరిధిలో ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్ కార్డియల్ గా ఏర్పాటు చేయడంతో పాటు ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి మరో ప్రాంతంలో స్థలం కేటాయించపై కూడా సరే దీని మీద కూడా సరే వాళ్ళు చర్చించే అవకాశం అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. తిరుమలలో అయితే భవన నిర్మాణం చేపట్టడంపై అనాధికారంగా దుకాణాలు టీటీడీ ఏదైతే పాతుకుపోయిందో అధికారు బదిలీపై కూడా సరే చర్చించినట్టయితే సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే తిరుమలలో అప్పటి ప్రభుత్వం హయాంలో కూడా సరే విధి విధానాలకు సంబంధించి అయితే తిరుమల స్వామివారికి సంబంధించి ఏదైతే దర్శనం సమయం ఏదైతే ఉదయం 5 గంటలకు వైపు బ్రేక్ ను వైసీపీ హయాంలో కూడా సరే ఉదయం 8 గంటలకు మార్చడంతో పాటు అయితే ఉదయం దర్శనాన్ని వచ్చిన భక్తులు మధ్యాహ్నం వరకు కూడా సరే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీని అన్నిటి కూడా మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా సరే ఈ యొక్క మీటింగ్ లో చర్చించిన పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సరే అటు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ చేపట్టాల్సిన అయితే సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు కూడా మంచిగా చర్చించే పరిస్థితి అయితే ఉంది. దేశ విదేశాల్లో కూడా సరే శ్రీవారి ఆలయాల నిర్మాణం గురించి కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఏదైతే మీటింగ్ ద్వారా కూడా సరే ఏపీ సచివాలయానికి సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత, అదేవిధంగా బిఆర్ నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ యొక్క ఏదైతే అంశాల గురించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వేసవికి సంబంధించి అయితే అట్లా అన్ని రకాల ఉద్యోగస్తులు కావచ్చు, అదే విధంగా వేసవిలో విద్యార్థులకు లీవులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా తిరుమలకు వేసవి జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఇవ్వండి. అటు తిరుమలకు వచ్చే దర్శనం ఏర్పాటు చేసే ముఖ్యంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని బయట వెలుపల వెళ్లే వ్యక్తులకి సంబంధించి ఏదైతే ఎండ తీవ్రతగా సంబంధించి, అదే విధంగా ఏదైతే కొత్తగా తీసుకువచ్చినటువంటి ఏదైతే విఐపి దర్శనాలకు సంబంధించి ఏదైతే అట తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రాకు సంబంధించి కావచ్చు, అయితే విఐపి దర్శనాలు ఉన్నాయో ఇవన్నీ కుదింపు చేస్తూ వేసవిలో ఎలాంటి భక్తులకి మెరుగైన దర్శనం అందించాలి అంటే త్వరగా అయ్యే విధంగా కూడా సరే ఏ విధంగా చేయాలనే దాని మీద గురించి సమీక్ష చేస్తున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం అమరావతిలో ఉంది. ఎస్ గిరినాథ్, ఈ మధ్య కాలంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే నిషేధిత ఆహార పదార్థాలు తిరుమలలో తీవ్ర కలకలం సృష్టిస్తూ వస్తున్నాయి. అలాగే ఇటు ఆలయ ప్రధాన గోపురం పైన కూడా విమానాలు ఎగరడం కూడా ఇటీవల మనం తరచుగా చూస్తూ వస్తున్నాం. మరి వీటికి సంబంధించి ఈ రోజు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు?
రైట్ ఏదైతే గత కొన్ని ఏళ్లుగా కూడా సరే తిరుమల శ్రీవారి ఏదైతే ఆలయం పై నుంచి కూడా సరే విమానాల రాకపోకలు నిషేధించాలంటూ కూడా సరే అటు భక్తులతో పాటు అటు టీటీడీ కూడా సరే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా సరే అయితే బిఆర్ నాయుడు కూడా సరే అటు విమానయాన శాఖ మంత్రికి కూడా సరే లేఖ రాసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఏదైతే రథసప్తమి నాడు తిరుమలకు వచ్చినటువంటి హోంమంత్రి అనిత కూడా సరే ఈ యొక్క విషయాన్ని కూడా సరే వివరించిన పరిస్థితి అయితే ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకొని అయితే రాకపోకలు నిషేధించి గురించి కూడా మాట్లాడతామనేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఆగమ శాస్త్ర ప్రకారం కావచ్చు. అదే విధంగా అయితే తిరుమలలో అయితే నో ఫ్లైయింగ్ జోన్ గా పూర్తిగా చేయాలనేసి కూడా సరే గత కొన్ని ఏళ్లుగా కూడా సరే అటు శ్రీవారి భక్తులతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా సరే అటు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ యొక్క విమానాలు రాకపోకలు జరిగినప్పుడు ఏదైనా జరగరాని విపత్తు ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఆ యొక్క ఫ్లైయింగ్ జోన్ ని ఆ విధంగా వెళ్లకుండా చేయాలంటూ కూడా సరే ఎన్నోసార్లు పర్యాలలో కూడా సరే ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా సరే దాని గురించి పట్టించుకున్న పాపాన్ని పోవాలని పరిస్థితి అయితే ఈ అంశం గురించి కూడా సరే ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సరే వివరించే పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా తిరుమలలో ఈ మధ్య కాలంలో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.